హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఇప్పుడైతే మా బాబుకి 1.5 ఇయర్కి వ్యాక్సిన్ ఇప్పించడానికి అయితే క్లినిక్కి వచ్చేసాము. ఇంకా నేను ఇందాక వ్లాగ్లోనైతే మా పాపదైతే వీడియో అయితే పోస్ట్ చేశాను. తనకైతే నిజంగా అసలు ఫోన్ అలవాటు అయితే లేదండి. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ తనకైతే స్టార్టింగ్ నుంచి నేను నా హస్బెండ్ కలిసి అసలు అందరినీ చూసి మన పాపకు అలవాటు చేయొద్దు అనేసి మేము మ్యూచువల్గా ఒక డెసిషన్ అయితే తీసుకొని తననైతే ఇంకా తనకు అలవాటు లేకుండా చేశాము. ఇంకా వీడికి కూడా ఫోన్ అలవాటు లేకుండా చేయడానికి ట్రై చేస్తున్నాము. కానీ కొంచెం ఆ కలర్కి దానికైతే కొంచెం అట్రాక్ట్ అవుతున్నాడు. కానీ వీడికి కూడా డిస్ట్రాక్షన్, ఇంకా ఆడిపించడం అవన్నీ చేస్తే వీడు కూడా ఇంకా ఫోన్ హ్యాబిట్ ఉండకపోతే హ్యాపీగా కదా. ఇంకా కిడ్స్కి గుడ్ హ్యాబిట్స్ ఉంటే పేరెంట్స్కి ఇంకేం కావాలి. ఇప్పుడైతే వాడికి వ్యాక్సినేషన్ ఇవ్వాలి. ఇంకా హాస్పిటల్ ఒకటే అల్లరి, దానికి తోడు వీళ్ళిద్దరు ట్వీన్స్. ఇంకా వాడికి తగ్గట్టు వాళ్ళు ఒకటి ఆడడం, ఇక్కడ వీడు వాళ్ళని కొడతాడా అన్నది ఒక టెన్షను. ఇంకా చూస్తూనే ఉన్నాను. మా హస్బెండ్కి అయితే బాగా కోల్డ్ అయిందని తను బయటనే వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ కిడ్స్కి ఇన్ఫెక్షన్ అవుతుంది అనేసి. ఇంకా మా టర్న్ వచ్చేంతవరకు తను బయటనే ఉన్నాడు. ఇంకా నేను ఒక్కనే హ్యాండిల్ చేయడానికి అవ్వట్లేదు బాబుకి, వాళ్ళతోనే ఆడుతున్నాడు. అట్ లాస్ట్ అయితే మా టర్న్ వచ్చిందని మా ఆయన లోపలికి వచ్చేసాడు. ఇంకా వస్తే వదులుతాడా, ఇంకా ల్యాడర్ అయిపోయాడు మా ఆయన కాసేపటికి. ఇంకా వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఇంకా మా టర్న్ వచ్చింది. ఇంకా వెళ్ళాలి వ్యాక్సినేషను. ఈసారి 2 ఇంజెక్షన్స్, తనకి 2 లెగ్స్కి 2 ఇంజెక్షన్స్. ఫీవర్ వస్తుందంట. నాకు ఇప్పటి నుంచే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఫీవర్ వస్తుంది అంటే అదొక హెడేక్ అయిపోతుంది. హెడేక్ అని కాదు, కానీ ఒకలాంటి టెన్షన్, అసలు తట్టుకోలేము ఆ టెన్షన్. ఫీవరు చెప్పలేడు చిన్న పిల్లోడు అనేసి. ఇంకా మొత్తానికైతే ఇంజెక్షన్స్ తీసేసుకున్నాడు. ఇంటికైతే వెళ్తున్నాము. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.